తెలుగు ప్రేక్షకులకి, బన్నీ అన్నయ్య అభిమానులకి, సుకుమార్ గారి అభిమానులకి, రావు రమేష్ గారి అభిమానులకి అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఫస్ట్ మూవీ చాలా ఒక 6 months ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా లోగా ఉన్నాను, పెద్దగా వర్క్ అవ్వలేదు అనేసి. ఎందుకో బాగా లోగా ఉంటే నేను ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు చూస్తూ ఉంటాను. ఒక సక్సెస్ మీట్లో బన్నీ అన్నయ్య ఒక మాట మాట్లాడాడు, అది నా జీవితాన్ని చేంజ్ చేసింది. బాగా కష్టపడి కథలు చెప్తున్నా నరేషన్ ఇస్తున్నా ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా. అద్భుతం చేయాలని గట్టిగా ఏదో పట్టుకో ఉన్నా, వర్కౌట్ అవ్వట్లా. అప్పుడు ఒక సక్సెస్ మీట్లో బన్నీ అనే ఒక మాట అన్నాడు, అద్భుతం జరగాలంటే పట్టుకోకూడదు, వదిలేయాలన్నాడు. ఆ ఒక్క మాట విని అంతా వదిలేసి రిలాక్స్ అయ్యా. 1 monthలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం స్టోరీ వచ్చింది. 2nd monthలో షూట్కి వెళ్ళా. బన్నీ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అది ఎంత మైండ్లో ఉందంటే అద్భుతం నిజంగా జరగాలంటే పట్టుకోకూడదు, వదిలేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ గారు నాకు నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు కదా, గురువు దేవుడు ఎందుకు అవుతాడు అనుకున్నాను. గురువు చదువు నేర్పిస్తాడు, ఎలా బతకాలని నేర్పిస్తాడు, జీవితాన్ని ఇవ్వడు కదా అనుకున్నాను. సార్ మీరు నాకు జీవితం ఇచ్చారు సార్, ఇప్పుడు ఇచ్చేశారు సార్ నాకు జీవితం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కవిత గారు మీకు అవసరమే లేదండి. మీరు కుమార్ గారు మీకు అవసరమే లేదు. మీరు మాతో పాటు నడిచారు, కష్టపడ్డారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఎలా చెప్పాలి మీ గురించి అంటే నిజంగా అవ్వకూడదు అనుకున్నాను, అలా కావట్లేదు అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారి గురించి, నాకు రమేష్ గారు అంటే MS ధోని లాగా. బ్యాట్ ఇచ్చిన ప్రతిసారి సిక్సరే కొట్టారు. మీరు చూసుకుంటే బ్యాట్ ఇచ్చిన ప్రతిసారి సిక్సరే కొట్టారు. అలాంటి రమేష్ గారిని 2020 దింపుతున్నాను, ఓపెనర్గా దింపుతున్నాను. 20 overs ఉంటారు, ఇంకా మీ ఇష్టం, ఆలోచించుకోండి. దట్ ఈజ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికే లేట్ అవుతుంది, అందరూ మాట్లాడాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. August 23rd, ప్లీజ్ డూ వాచ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం.